ప్రభుత్వాలు వెంటనే పడిపోతాయి. ప్రభుత్వాలు ఎలా పడిపోతాయి సార్, అంత ఈజీ కాదుగా అని అనుకుంటున్నావా? అలా అయితే నువ్వు పప్పులో కాదు, హాఫ్ నాలెడ్జీలో కాలేసినట్లే. ఎందుకంటే మొన్న పార్లమెంటులో తీసుకొచ్చిన బిల్లు గురించి నీకు తెలియదనుకుంటా. ఉన్నత స్థాయి పదవుల్లో ఉండే ఏ రాజకీయ నాయకుడైనా సరే, మంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, ఆఖరికి ప్రధానమంత్రి అయినా సరే, పొరపాటునైనా అవినీతికైనా నేరానికైనా పాల్పడ్డాడు అంటే మాత్రం వాళ్ళ పని ఇంకా గోయిందా. 5 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం జైలు శిక్ష విధించదగిన నేరానికి పాల్పడినందుకు వరుసగా 30 రోజులు జైల్లో ఉంటే మాత్రం 31వ రోజున వాళ్ళ పదవి ఊడిపోతుంది ఆటోమేటిక్ గా. దీనికోసం ఏకంగా రాజ్యాంగ సవరణ చేశారు. అయితే ఈ విషయం ప్రజలకు పనికొచ్చేదే అయినప్పటికీ రాజకీయ నాయకులకు మాత్రం దూల తీరిపోతుంది. ఈ బిల్లును 100కి 100 నేను సమర్థిస్తున్నా. అయితే ఇందులో కొన్ని లోపాలు కూడా ఉన్నాయి. అవేంటంటే, మంత్రులను, ముఖ్యమంత్రులను అరెస్టు చేస్తారు, కానీ ప్రధానమంత్రిని ఎవరు అరెస్టు చేస్తారు? ఇది కేవలం రాష్ట్ర, కేంద్ర మంత్రులకు, ముఖ్యమంత్రులకు, ప్రధానమంత్రికి మాత్రమే వర్తిస్తుంది. సర్పంచ్ నుండి సీఎం దాకా ఎమ్మెల్యేలను, ఎంపీలను సైతం ఈ బిల్లులోనికి తీసుకురావాలి. అవినీతి నేరానికే కాదు, ఒక పార్టీలో నుంచి మరొక పార్టీలోనికి మారినా వాళ్ళందరినీ ఆటోమేటిక్ గా ఆ పదవి నుంచి తొలగించబడేలా చట్టం తీసుకురావాలి. లేదంటే ఎవడిష్టానికి వాడు ఆటలాడుతున్నాడు. ఎందుకురా పార్టీ మారావు అంటే అభివృద్ధి కోసం అంటాడు. ఎవడభివృద్ధి కోసం? ప్రజల అభివృద్ధి కోసమా? కాదు, వాడి అభివృద్ధి కోసం మారుతాడు. పైకి మాత్రం కథలన్నీ చెబుతాడు. అయితే ఇందులో కొన్ని లోపాలు కూడా ఉన్నాయి. కేంద్రంలో ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళు చెప్పినట్టే ఈ చట్టం వింటుంది. ఎందుకంటే ఈడీ, సిబిఐ లాంటి వ్యవస్థలన్నింటినీ వాళ్ళ చెప్పు చేతల్లో పెట్టుకుంటారు. కనుక ఆధారాలు ఉన్నా లేకపోయినా వాళ్ళు ఎవరిని అరెస్టు చేయమంటే వాళ్ళని అరెస్టు చేసి మంత్రులను, ముఖ్యమంత్రులను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ బిల్లును తన మన భేదం లేకుండా మరింత పకడ్బందీగా చేయాలని ప్రజలందరూ కోరుకోవాలి. దీనికి వ్యతిరేకంగా ఏ ప్రజలు మద్దతు తెలుపవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యాన్ని బ్రతికించడం కోసం. ఈ వలలో చిక్కుకునేది రాజకీయ నాయకులు కాబట్టి ఈ బిల్లులో మరిన్ని విషయాలు జోడించి పటిష్టం చేస్తే ప్రజలందరికీ పండుగే.